గుచ్చి గుచ్చి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నారు. లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ ఈ వీడియో. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ లాగా ఫంక్షన్ అంటే ఒక ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ కదా, మ్యాండేటరీ అయిపోయింది. సో అట్లాగే మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటోస్ దిగుతున్నాం. మా వాడు బుద్ధిగా చక్కగా నిలబడ్డాడు కదా, మంచి ఫ్యామిలీ ఫోటో వస్తుంది కదా అని మేము అనుకుంటుంటే మాకు తెలియకుండా లోపలనే యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ 25th Feb లో చేస్తాము. ఈసారి సమ్మర్ కొంచెం తొందరనే వచ్చేసింది, అంటే ఎండలు కొంచెం తొందరనే వచ్చినాయి కాబట్టి వెదర్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఫుల్ చల్లగా వెదర్ అయితే బాగా సపోర్ట్ చేసింది ఆ రోజు మాకి. మా వాడైతే కుదురుగా ఉండట్లేదు, మరి ఫొటోస్ ఎలా వచ్చాయో చూడాలి. వచ్చిన తర్వాత ఇంకా ఆల్బమ్ రాలేదు. మేము ఎంత కష్టపడుతున్నా వాడి లోకంలో వాడు ఉన్నాడు. లాస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, తప్పక చూడండి. నెక్స్ట్ ఇంకా మా వదిన వాళ్ళ చెల్లెళ్ళ డాన్స్ వస్తుంది, ఫుల్ ఎనర్జెటిక్ గా చేస్తే చూసేయండి. చూపులతో గుచ్చి గుచ్చి మీరు మాత్రం డాన్సెస్ చూసుకుంటూ లైక్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎవరి డాన్సెస్ బాగున్నాయి అనేది. నేను మాత్రం చిన్న చిన్న బిట్సే ఇస్తున్నాను కదా, ఫుల్ వీడియో కావాలి అంటే ఇంకో వదిన తన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకుంది. సో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి.
మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చేతమ్ము ప్రేమ నా బలేవు నన్ను నమ్ము మనం ముందే డాన్స్ అనేసరికి ఎక్కడో మూలకు దాక్కునే వాళ్ళం. మా వదినేమో రాబిందు మనం కూడా వెళ్ళి డాన్స్ చేద్దామని అన్నది. లక్కీగా నేను వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ డాన్సే అయిపోయింది, లేదంటే మళ్ళీ ఏ ఎల్కేజీ స్టెప్స్ వేయాల్సి వస్తుందో. అదిగోండి మా అన్నయ్య వెనకాల నుంచి వన్స్ అగైన్ అంటున్నాడు. ఫస్ట్ మా అన్నయ్యకి చేయమని చెప్పాలి డాన్స్. నెక్స్ట్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ విత్ ట్విస్ట్ గేమ్ వస్తుంది, చూసేయండి, బాగుంటుంది. ఏదైనా ఒక థింగ్ చెప్తాను, దాన్ని మీరు ఎవరు ఫస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి చైర్ దొరుకుతుంది, మిగతా వాళ్ళు అవుట్. ఓకే, సో ఈజీ వే చెప్తాము, అందరు కూడా సపోర్ట్ చేయాలి వీళ్ళకి. థింగ్స్ ఒక్కటే. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వాచ్. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నర్. అక్కడ Come on guys. ఇంకొక చైర్ ఖాళీ ఉంది. ఓకే డన్. అన్ని ఏవైతే వస్తువులు తెచ్చుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసేయాలి తర్వాత గేమ్. బ్యాంగిల్స్ క్విక్ గా అందరూ సపోర్ట్ చేయండి. ఓకే, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా లేవా? మొబైల్స్ తీసుకురండి. ఇదిగోండి మా అన్నయ్య చూడండి తోసుకుంటూ వచ్చి వదినకి హెల్ప్ చేస్తున్నారు. అందరు మంచిగా శారీస్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు కాబట్టి ఉరకడానికి కొంచెం కష్టం అవుతుందని అన్నయ్య వాళ్ళు ఇంకా స్టేజ్ దగ్గరనే ఉన్నారు హెల్ప్ చేయడానికి. వచ్చేసి అందరు రెడీనా ఇవ్వడానికి? ఆడియన్స్ అందరు రెడీనా? ఓకే, నెక్స్ట్ పెన్. సో ఇలా ఒక సైడ్ గేమ్, ఇంకో సైడ్ ఫుడ్, ఇంకో సైడ్ ఇలా ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ సెక్షన్ నడుస్తుంది. వెనుకోడు ఒకటే అడిగాము, మొత్తం స్టాండ్ కూడా తీసుకొచ్చినారా? ఓకే పర్లేదు. ఓకే, కావాలా? మీరు పిలుచుకోండి మంచిగా, డీప్ బ్రీత్ తీసుకొని. ఓకేనా? స్టార్టా మధు. ఈ యానివర్సరీ చేసుకుంటున్న కపుల్లో ఎవరో ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి రావాలి. ఫస్ట్ అంజలి బాబు. అండ్ కంగ్రాట్స్ బాబీ, అండ్ థ్యాంక్స్
సో అలా విన్ అయిన వాళ్ళకి ఇంకా పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాక్సెస్ ఇచ్చినాం. మన్విత చీకట్లో ఏ టేబుల్ల మధ్యలో తిరుగుతున్నాడేమో కానీ తాతయ్య వాళ్ళు ఫొటోస్ దిగుతున్నది చూడలేదు అనుకుంటా. ఇక్కడ ఉన్నది మా మమ్మీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అక్క తమ్ముడు ఫుల్ జోష్లో చేస్తారు డాన్స్, చూసేయండి. ఈ ఫంక్షన్ అయిన నెక్స్ట్ డేనే అన్నయ్య వాళ్ళు యూకేకి వెళ్ళిపోయినారు కాబట్టి మళ్ళీ 1 monthలో వీళ్ళ పెళ్ళికి రాలేరు కదా, సో అందుకని పనిలో పనిగా ఇప్పుడే ఒక సెల్ఫీ దిగినారు. సెల్ఫీలో ఒక డైరెక్షన్లో దిగితే సరిపోదు కదా మనకి, సో అందుకని మా వదిన మళ్ళీ అన్నయ్యకి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఫోటో తీయించుకుంటుంది. ఈ ఫంక్షన్ లో ఈ అన్నయ్య వాళ్ళు కపుల్ డాన్స్ చేస్తారని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. షార్ట్ అండ్ క్యూట్ కపుల్ డాన్స్ చేసినారు, చూడండి వార్మప్ చేస్తున్నట్లున్నారు. ఇక్కడ ఉన్నది మా అత్తమ్మ మామయ్య వాళ్ళు. సో హస్బెండ్ వాళ్ళది కర్ణాటక కాబట్టి చాలా మంది మమ్మల్ని లవ్ మ్యారేజ్ ఏమో అని అనుకుంటుంటారు. ఈవెన్ పోలీస్ వెరిఫికేషన్ కి పోలీస్ అంకుల్ ఇంటికి వస్తే ఆ అంకుల్ కూడా అదే అన్నారు, మీది లవ్ మ్యారేజా అని చెప్పేసి. కానీ అస్సలు కాదండి, యాక్చువల్లీ మాది అరేంజ్ మ్యారేజే. నెక్స్ట్ ఈ అన్నయ్య వాళ్ళు కూడా కపుల్ డాన్స్ తో సడన్ సర్ప్రైజ్
చింతకూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ నాకు కాకి గిలిలా ఒక పండే తిందామా అన్నయ్య పెద్దనైన వాళ్ళందరూ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు కానీ చిన్నోడు మిస్ అయ్యిండు, ఎక్కడ ఆడుకుంటున్నాడేమో. నెక్స్ట్ మమ్మీ వాళ్ళ అన్న అక్క చెల్లెలు. ఏం మిస్ అయిందో మా మమ్మీ తల కొట్టుకుంటుంది. ఇంకో సైడ్ పెద్దమ్మ ఫోటో పోజ్ అని అంటున్నట్టుంది. అక్క చెల్లెలు ఇక్కడ అందరు బాగా కూర్చున్నారు, ఫోటో దిగుతున్నారా అని అనుకోవద్దండి, లోపల పెద్ద స్కెచ్చే ఉంది, నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ బాగా డీప్ గా ఆలోచిస్తున్నట్లున్నారు అన్నయ్య వాళ్ళని ఎలా గెలిపించాలి అని చెప్పేసి. అలా సీరియస్ గా ఆలోచించే బదులు కొంచెం స్మైల్ ఇస్తే ఫోటో బాగా వస్తుంది కదా వదినలు. అది ఇప్పుడు పర్ఫెక్ట్. అలా నవ్వుతూ ఒక మంచి ఫోటో ఉంటే చాలు మా లేడీస్కి. ఒక సైడ్ అన్నయ్య వదిన డీప్ డిస్కషన్ లో ఉంటే ఇంకో వదిన డ్రీమ్స్ లో ఉన్నారు. మ్యూజికల్ చైర్ గేమ్ లో మెనూ కార్డ్ చెప్పినప్పుడు మా మర్దలు ఈ టేబుల్ పై నుంచే తీసుకెళ్ళినట్టుంది, ఎక్కడ పడేసిందేమో కనిపించట్లేదు ఈ టేబుల్ పైన. చాక్లెట్ బాక్స్ ఇక్కడే పెట్టేసి ఎక్కడ కూర్చుందో మరి, వెనకాల కూర్చున్నట్లుంది. ఇంకో సైడ్ అత్తమ్మ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా డాడీ సైడ్ వాళ్ళు, డాడీ వాళ్ళ చిన్నాన్నలు, మేనత్త వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిపి ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుతున్నాం. యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ లో నేను మా వదినని మిస్ అయ్యామనుకున్నా గానీ ఇప్పుడు చూస్తున్నాను మా ఆయన కూడా లేడు ఇందులో. మా అన్నయ్య అక్కడ రమ్మని పిలుస్తున్నాడు, మెల్లగా అక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకొని దూరిపోదాం. మనోడు మాత్రం ఫస్టే దూరిపోయింది, కింద కూర్చున్నాడు చూడండి, ప్లేస్ సరిపోతలేదు కావచ్చు. అన్నయ్య మార్నింగే వచ్చారు కాబట్టి ఎవరెవరు ఇక్కడే నైట్ స్టే చేస్తారు అనేది తెలియదు, సో అందుకని అల్లుడు గారు వెళ్ళి రూమ్స్ అలాట్ చేస్తున్నట్టున్నారు వచ్చిన గెస్ట్ కి. మనమైతే స్టేజ్ పైన చైర్స్ వేసుకుని చైర్ పైన నిల్చున్నాం, నేను మా వదిన. మంచి ప్లేసే చూపించింది మా అన్నయ్య. మనోడు ఫస్ట్ వెళ్ళి దూరింది కానీ కనిపించట్లేదు, ఆల్బమ్ లో అయినా కనిపిస్తాడో లేదో మరి. నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ సైడ్ నుంచి గ్రూప్ ఫోటో. మనోడు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఫోటో పోజ్ ఇయ్యమంటే, నిద్ర వస్తున్నట్టుంది, కళ్ళు చిన్నగా అయినాయి వాడికి. సో ఇదండి ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా క్రేజీ అన్నయ్యల డాన్స్ చూద్దరు, అలాగే జెంట్స్ కి అందరు కలిపి ఒక గేమ్ పెట్టాం, ఆ గేమ్ ఇంకా ఫుడ్ మెనూ చూద్దురు, అలాగే మెనూ కార్డ్ పైన ఏముండే అనేది అది కూడా చూద్దురు. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇందాక మా వదినలు ఫోటో దిగుతున్నప్పుడు డీప్ గా ఆలోచిస్తుండే కదా, సో అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తే చూద్దురు. కానీ పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ లో ఉంటే డేంజర్, జాగ్రత్త.